నిజంగానే నిన్న మొన్న ఎవరు అంటే నేను నమ్మలేదు. హైదరాబాద్ లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు గంటసేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను వేసుకొచ్చి గంటసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించడానికి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకటే మాట నేను అనేది, అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో? ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు, సబితా అనిల్ కిషోర్ గాని, మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని, మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ ప్రోగ్రాంకి పోయినారు? దేవుడికి గుళ్లకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్సుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ పిరికి పందలైన మీ అనుచరులను పెట్టి గుండగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ చిల్లర గుండగాలను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద 1 కాదు 2 కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్న యాదవ్ మీద చేసిండ్రు, మా సబితమ్మ మీద, మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇవాళ వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి? మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి. అంతేగాని గూండగాల లెక్క మల్కాజ్గిరి చివరస్తాలో కూర్చుంటాం, వచ్చినాం ఇక రా నువ్వు కూడా బస్తీ మీద సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు, విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, మిలిటరీలో పనిచేయడం కోసం, ఇంకా వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఈ చిల్లర రాజకీయం, గుండాగర్దీని ఎవరు కూడా సహించరు. అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు గాని పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టిండ్రు, కానీ పెట్రోల్ పోసి తగలబెడతా అని కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా, కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్న వాళ్ళలాగా మాట్లాడకని, కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది. నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమైతే అదరాబాయిని ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు ఒకటి గమనించాలా. కాన్వాయ్ల గురించి మాట్లాడుతున్నావు. ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారు, ఇంట్లోకి వెళ్ళి పోయే లోపట 100 కార్లు ఆయనకు వస్తాయి, ప్రేమతో వస్తారు. ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్న, కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడున్న వాళ్ళు గాని దానికి ఏం లైన్ లేదు, హీల్డ్ పాయింట్ లేదు. ఏ స్టేట్ కన్నా పోతాం, ఏ బాలకొండ కన్నా వస్తాం. మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే, మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా. నువ్వేదో అనుకుంటున్నావు ఇష్టారాజ్యంగా. అరే దొంగరా కొడుక, రౌడీలు గుండాలు నీ దగ్గర ఉన్నారా? మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లం అయితలే మిల్లనంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు. మీడియా కాడికి పోయినప్పుడు ఎంతమంది ఉర్రా? 50 మంది ఉండొచ్చు, 60 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. అరే మేము గదిలొస్తే మేము ఒక్కసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా? కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా. ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారుమంటున్నావు. తెలుగు నాదరాబాయ్ కంబైన్డ్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు పెట్టుకున్నారు వాళ్ళు.
అంటే నీ అయ్యా జాగిర్ అనుకుంటున్నావురా? లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తెస్తున్నావు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రం అంతా తూగొట్టిరు, నేను రైతులంతా తూగొట్టిర్రు. ఇలా రైతన్నలకు 1,02,000 కోట్లు మేము ఇచ్చినాం. ఆ ఘనత కూడా మాకే దక్కింది. 22,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అది ఏంద్రా 15 నెలలు చేసినాం రావులగా. మాకు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 years మ్యాండేట్ ఇచ్చి అది గమనించు. 5 years లో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. దాన్ని నువ్వు తట్టుకోలేవు. మేము తప్పకుండా చేస్తాం. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చేయాల, మళ్ళా మేము ముఖ్యమంత్రిని జీవితంలో కావురా రే నువ్వు చెప్తున్నావు. మళ్ళా నువ్వు పోయి భాషలు కడుకోవాలి అమెరికాలో పోయి అని చెప్పి కూడా కేటీఆర్ కు నేను చెప్తా ఉన్నా. పిచ్చి పిచ్చి చేసాలేకు బిడ్డ. నేను ఇలా చెప్తున్నా, మా కార్యకర్తలు ఎవరిని ఏమన్నా కూడా బిడ్డ ఫస్ట్ నీ మీద నీ బావగాని మీద అటాక్ చేస్తాం. అది ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. ఆ విధంగా ఉంటది మా అటాక్ అని చెప్పి కూడా నిన్ను కాషన్ చేస్తా ఉన్నా. నేను వాళ్ళ మీద చిన్న చిన్నోళ్ళ మీద చేస్తారా? నువ్వు ఒకటి గుర్తించుకో. నువ్వు ఫాల్తుగాని ఏం మాట్లాడుతున్నావురా? ఆయన మధ్యరాత్రి వచ్చి కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి ఆయనను వాడుకున్నంత వాడుకున్నావు. స్టూడెంట్స్ అంతా వాడుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది అరెస్ట్ చేసిండ్రు. ఎంతమంది జీవితాలు నాశనం పట్టించిర్రు. రవీందర్ నాయక్ మీ పార్టీలు ఉన్నాయని బట్టలు చింపిర్రు టీఆర్ఎస్ భవన్ బయటనే. ఇది వాస్తవమా కాదా? మీడియా సోదరులు అడుగుతా ఉన్నా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నా. మరి అదే విధంగా మరి రేవంత్ అన్నారు మధ్యరాత్రి అరెస్ట్ చేసిర్రా? నిన్ను అరెస్ట్ చేయాలంటే నీ బావగాని అరెస్ట్ చేయాలంటే ఉన్నాయి, కానీ ఇంకా చిట్టా తీస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ హుషారైతారు ఈ కొడుకులు. మొత్తం డేటా తీసినాక తప్పకుండా కటకటాలు లెక్క పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాటలు మస్తు మాట్లాడొచ్చురా, మేము కూడా మస్తు మాట్లాడతాము. ఇది నరం లేని లాన్కే. క్రైమ్ మీ టైంలో అయింది, పేపర్ లీక్లు మీ టైంలో అయినాయి, స్టూడెంట్స్ ఆగమైరు మీ టైంలో. మేమేం చేసినాం రా భయ్? 18 నెలలే అయిందిరా. నిన్న అంటున్నావు నిన్న మేము 2 ఏళ్ళు అయిందని. ఏం తెలివి లేకుండా అవుతున్నా? మైండ్ పనిచేస్తలేదా? డ్రగ్స్ తీసుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు, చెప్పుకుంటావు నువ్వు టీవీల ముందా 7 గంటల ఆడికి వస్తా అని. పక్క ఆ రోజు కూడా వస్తుంది, వెయిట్ చేయి, తొందర పడకు, ఆగం కాకు. 200% నేను చెప్తా ఉన్నా. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎస్పెషల్లీ మా మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకుంటే 36 లక్షల ఓట్లున్నాయి. ఆ 36 లక్షల్లో మోర్ దెన్ 50% ఇతర రాష్ట్రాల వాళ్ళు, సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆ సీమాంధ్రలను మళ్ళా లేపి నీళ్ళని కడుపులో పెట్టుకుంటా మీ అయ్యగాడు మాట్లాడే, కడుపులో పెట్టుకుంటా మంచిగా చూసుకుంటా నా పన్నుతో నీ ముళ్ళు తీస్తా అని చెప్పి మంచిగా గ్రేటర్ హైదరాబాద్ లో 99 సీట్లు వచ్చినాయి. 99 సీట్లు రాకుండే ఇవాళ మొత్తం రాష్ట్రం రైతాంగం అంతా తూ అన్నారు. నీళ్ళని అందరు ఓడగొట్టిండ్రు, ప్రతి జాగాలు ఓడిపోయినాయి. ఓడిపోతే గ్రేటర్ హైదరాబాద్ లా 24 సీట్స్ ఉంటాయి కాన్స్టిట్యున్సీస్, 24 కాన్స్టిట్యున్సీస్ లా అన్ని మీకే వచ్చినాయి కదరా. మళ్ళా వాళ్ళు ఎందుకు ఎట్లా వస్తారా? నీకు నోరు లేదారా? నీకేంద్రా? నువ్వు మనిషి కాదా? నువ్వు పశువు అను, పశువులా బిహేవ్ చేస్తున్నావు. వేరేటోళ్ళని మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీకు చూపిస్తుంది, అది నువ్వు ఆలోచించుకో. పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇవాళ ఎవ్వరికేమైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మళ్ళా తెస్తుంది. మరి ఆంధ్ర పీకెత్ ఎందుకు పెట్టినవరా పార్టీను? ఎందుకు పెట్టినవరా పార్టీ? మహారాష్ట్ర ఎందుకు పెట్టినవరా? ఒరిస్సా వాళ్ళని కూడా తీసుకొచ్చిండు వీడంతా వర్స్ట్ ఫెలో. కేసీఆర్ చెప్పాలా? ఈ చెంచగాలంతా పోయి ఒరిస్సాకి వెళ్ళి మొత్తం స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొచ్చారు. అలా జీవితాలు నాశనం చేసిరు. నవీన్ పట్నాయక్ ఎంబడి ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి కలర్ పూసి వదిలిపెట్టారు. మీ చరిత్ర అదిరా, కలర్ పూయడము, వాళ్ళ జీవితాలు నాశనం చేయడం.